హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ తార్నాకలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎన్ రామచంద్రరావు నివాసంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తార్నాకలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పరస్పరం రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హోలీ పండుగ ఐక్యతకు ప్రతీక అని, సమాజంలో సౌహార్దం వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, విజయాలు రంగుల్లా నిండాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సికింద్రాబాద్ పరిధిలో హోలీ పండుగను మార్వాడి సమాజం ఘనంగా నిర్వహించింది. వివిధ ప్రాంతాల్లో కామదహనం కార్యక్రమాలు నిర్వహించి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. సికింద్రాబాద్లోని మోండా డివిజన్లో హోలీ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బండిమేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు, యువత రెయిన్ డ్యాన్స్ చేస్తూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ సీనియర్ నాయకుడు నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున స్థానికులు హాజరై రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించి సహాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టులో 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని పవన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 7 చోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచనల మేరకు అంబర్పేట్ డివిజన్లో దోమల నిర్మూలనకు
బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ యాదవ్ సొంత నిధులతో దోమలపై యుద్ధం కార్యక్రమాన్ని ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని అన్ని బస్తీలు, కాలనీలో ఫాగింగ్ నిర్వహించేందుకు నూతన ఫాగింగ్ మిషన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో పాటు స్థానిక కార్పొరేటర్ హాజరై ఫాగింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కంటే పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. ప్రస్తుతం దోమల బెడద తీవ్ర స్థాయిలో పెరిగి ప్రజలు జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరి హైదరాబాదులో దోమల బెడద విపరీతంగా పెరిగింది. జిహెచ్ఎంసీ అఫీషియల్స్ సరిగ్గా నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దోమల బెడద విపరీతంగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఫాగింగ్ మెషిన్స్ కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు జిహెచ్ఎంసీ వారు తీసుకోకపోవడం, దానికి బదులుగా మా కార్యకర్తలు, మా సీనియర్ లీడర్సు, అందులో మల్లికార్జున్ యాదవ్ ఒక వినూత్నమైన దోమల బెడదను తీర్చడానికి స్వయంగా అతని సొంత నిధులతోటి మెషిన్ కొని, ఆ తర్వాత ఆటో కొని ఎవ్రీడే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే కార్పొరేటర్ నేను కూడా మధ్యలో చాలాసార్లు గొడవ చేసినా కూడా సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చింది, తను రాలేకపోతున్నాడని చెప్పారు. సరే, సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చింది, వేరే వాళ్ళని అరేంజ్ చేయండి అంటే మా దగ్గర సిబ్బంది లేదని చెప్తున్నారు. ఇవాళ జిహెచ్ఎంసీ పరిస్థితి ఇలా తయారైంది. మళ్ళీ దీన్ని 3 కార్పొరేషన్లు చేశారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి కొత్తగా చెప్తున్నారు. ఇవన్నీ చూసి ఇవాళ మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర ఆదేశం మేరకు మా మల్లికార్జున్ గారు ఇవాళ సొంతంగా ఒక ఫాగింగ్ మిషన్ కొని మనం ఈ డివిజన్లో మనమే స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. అలా అల్వాల్ సర్కిల్ మచ్చబుల్లారం 191వ డివిజన్ వెంకన్న కాలనీలో 33 లక్షల వ్యయంతో నూతనంగా అంతర్గత సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ వెంకన్న కాలనీలో లేన్ నెంబర్ 235లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రత్యేక చొరవ తీసుకుని జోనల్ కమిషనర్ దగ్గరకు వెళ్లి మా కాలనీకి రోడ్డు శాంక్షన్ చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా మిగిలిన లైన్లలో కూడా సీసీ రోడ్డు పనులను పూర్తి చేస్తామని మాజీ కార్పొరేటర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, ఎల్లారెడ్డి, శశిధర్ రెడ్డి, ప్రభాకర్, సతీష్ రెడ్డి, రవీందర్, కొండాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ బొబ్బిలి సురేందర్ గారు, మా టీం అందరూ ఇక్కడ మా కాలనీకి విచ్చేసినారు. ఇక్కడ మాది సీసీ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. రోడ్ నెంబర్ 2, 3 and 5. గత 5 సంవత్సరాలుగా మా కాలనీ ఎమ్మెల్యే మా జితేందర్ గారు, మా సురేంద్ర అన్న గారు, మా మైనపల్లి హనుమంతన్న గారు ఎప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నారు. మెయిన్ రోడ్స్ వేయించినారు 5 years కింద. మళ్ళీ మనం సెయింట్ మైకిల్స్ నుంచి లపంగోడౌన్ వరకు ఆ రోడ్ ఇప్పించినారు. దాని తర్వాత వాటర్ వర్క్స్ ఇప్పించినారు. మళ్ళీ 80 lakhs శాంక్షన్ చేయించి ఇది వర్క్ స్టార్ట్ చేయించారు. మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారికి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి గారికి మరియు హనుమంతన్న గారికి మా యొక్క ధన్యవాదములు. మా రోడ్లు శాంక్షన్ చేసి మాకు టోటల్ మా కాలనీకి 5 roads ఉన్నాయి. ప్రజెంట్గా మాకు 3 roads శాంక్షన్ చేశారు. అవి ఈరోజు ఇనాగ్రేషన్ చేయబడినాయి. మిగతా 2 roads కూడా త్వరలో చేస్తామని చెప్పి మాకు మాట ఇస్తున్నారు. అయినా డ్రైనేజ్ పరంగా అయినా మస్తు ఇబ్బంది పడుతుంటుంది. వర్షాకాలంలో వచ్చినప్పుడు మాకు రోడ్లు అసలు సరిగా పిల్లలు నడవడానికైనా పిల్లలు ఇష్టం వచ్చినట్లు ఇట్లా బురదలో పడిపోతుండే. ఇప్పుడు మాకు జితేందర్ అన్న వచ్చిన నుంచి మాకు అన్ని అనుకూలంగా ప్రతిదీ వాటర్ లైన్ కావాలంటే వాటర్ లైన్ ఇప్పించిండు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే డ్రైనేజ్ శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు రోడ్లు కూడా మాకు మంచిగా శాంక్షన్ చేయించిండు. హైదరాబాద్లో బీఆర్ నాయుడు వైరల్ వీడియో వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ కంప్లైంట్ నమోదైంది. ఇందులేఖ అనే మహిళ తన ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అభ్యంతరకరం కంటెంట్గా ప్రసారం చేశారని ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 28 సాయంత్రం నుండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర వేదికల్లో ఈ కంటెంట్ వైరల్ అయిందని ఆరోపించారు.
ఏఐ డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ఫోటోలను మార్పింగ్ చేశారని, విదేశాల నుండి కూడా అప్లోడ్ చేసినట్లు ఫిర్యాదుల్లో ప్రస్తావించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 319, 335, 353తో పాటు ఐటీ చట్టం కింద 66C, 66D, 67 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ కోణంలోనూ విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో నిర్వహించిన సమావేశంలో స్థానిక యువనేత నుచ్చు శివానందన్ యాదవ్ తన యువ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. శివానంద యాదవ్తో పాటు పలువురు యువత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభంజనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో శివానంద్ యాదవ్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని, భవిష్యత్తులో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, సన్నబియ్యం పంపిణీ, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని వివరించారు. వైద్యం, విద్య ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి 10 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించే పథకం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుందని చెప్పారు. వారు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా వాళ్ళకు కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎంతోమంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక డివిజన్లలో కూడా ఎంతోమందికి మాకు అప్రోచ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేయని పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం చూసినట్లయితే రేషన్ కార్డు చాలా పెద్ద ఇష్యూ ఉండే. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మందికి ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పేదవాడి ఈరోజు ఒక సన్న బియ్యం తింటున్నట్టే కూడా అది మా ప్రభుత్వం పెద్దలు రేవంత్ అన్న గారు తీసుకొచ్చిన ఒక సంక్షేమ పథకాన్ని ఈరోజు అందరూ కూడా వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు ఫ్రీ బస్సు ఏ విధంగా అయితే మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ అత్తగారింటికి కావచ్చు, వాళ్ళ అమ్మగారింటికి కావచ్చు, వాళ్ళ స్నేహితుడింటికి కావచ్చు, గుళ్ళకి కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఖచ్చితంగా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింఘ్వి, సురేష్ కుమార్ రెడ్డిల పదవీ కాలం ముగియడంతో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఏర్పడుతున్నాయి. వాటి భర్తీకి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైందని, ఈ నెల 16న రెండింటికి ఎన్నికలు జరగనుందని, అందులో ఒకటి తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలకు ఖచ్చితంగా కేటాయించాలని అన్నారు. తెలంగాణలో 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే అందులో ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని, ఈ రాజ్యసభ స్థానాల్లోనైనా ఒకటి మాదిగలకు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 రాజ్యసభ సీట్లు ఈ నెల 16వ తారీఖున భర్తీ కాబోతున్నాయి, ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి అభిషేక్ సింఘ్వి మరియు సురేష్ కుమార్ రెడ్డిలకు సంబంధించినటువంటి పదవీ కాలం ఈ ఏప్రిల్తో ముగియనుండడంతో ఈ 2 రాజ్యసభ సీట్లకు భర్తీ చేయడానికి కోసం ఫిబ్రవరి 26వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రాజ్యసభ సీట్ల ఖాళీలలో ఒకటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన మాదిగలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నుండి మేము రేవంత్ రెడ్డి గారికి
కోరుతున్నాం. ఏదైతే లోక్సభలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా మాదిగలకు అన్యాయం చేసింది. ఇవాళ 2 రాజ్యసభ సీట్లు భర్తీ అవుతున్న నేపథ్యంలో అత్యధిక జనసంఖ్య కలిగినటువంటి మాదిగలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి రాజ్యసభ సీట్లలో ఒకటి తప్పకుండా మాదిగలకు కేటాయించి మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో వేదికల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దళితులకు సముచిత స్థానాలు కేటాయించాలని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ డిమాండ్ చేశారు. పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇటుక రాజు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ను ఓఆర్ఆర్ వరకు విస్తరించి 150 డివిజన్లను 300 డివిజన్లుగా మార్చారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రకారం తమకు సుమారు 56 సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు ఎంతో న్యాయం చేశారని, రాష్ట్ర మంత్రివర్గంలో కూడా 5 మందికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే తరహాలో రానున్న జెహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. తెలంగాణ మాదిగ ఫ్రంట్ అధ్యక్షుడు జున్ను కనకరాజు మాదిగ మాట్లాడుతూ జెహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు సీట్లు కేటాయించడంపై త్వరలోనే మంత్రులతో పాటు ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని అన్నారు. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా చిరకాల స్వప్నాన్ని సాధించి పెట్టాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మా వాటా 15% ఉంది కాబట్టి వాటా ప్రకారంగా వర్గీకరణ ప్రకారంగా కూడా ముఖ్యమంత్రి గారు ఈ గ్రేటర్ ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో 300 డివిజన్లను నూతనంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా ఈరోజు మేము అడిగే శాతం ఏదైతే ఉందో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల శాతం ప్రకారంగా 15% ఉన్నాం కాబట్టి ఆ 15%లో మరి మాది పావుదొక్క 10% ఉంది కాబట్టి మాది ఉపకులాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ శాతం ప్రకారమే మాకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతా ఉంది. మేలో ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు 150 నుంచి 300 డివిజన్లుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సిటీ సరౌండింగ్ లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు మధ్యలో వచ్చేటువంటి కాలనీలు, బస్తీలు అన్నింటినీ కలిపి 300 డివిజన్లు చేసిర్రు. మరి 300 డివిజన్లు చేసినందుకు సంతోషమే. మరి ఎస్సీ వర్గీకరణ జరిగి మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా 300 డివిజన్లలో కనీసం మాకు 15% రాజ్యాంగ పరంగా రావాల్సిన వాటా మరి జనాభా నిష్పత్తి ప్రకారం 18.4% మేము ఉన్నాం కాబట్టి మాకు 56 నుంచి 57 సీట్ల వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా మరియు సాంకేతికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎంపవర్ సంస్థ సదస్సును నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఎంపవర్ ప్రతినిధులు సౌమిని, పనిశ్రీ, స్వర్ణ, మేఘన ఆవిష్కరించారు. సదస్సును రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. విమెన్ లో ఒక ఆంటర్ప్రినర్ ఉన్నారు అనేది వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా దాని తర్వాత జరిగే సపోర్ట్ సిస్టమ్ ని కూడా మేము అందించడం జరుగుతుంది. మా దగ్గర అన్ని కంప్లైన్సెస్ ఎలా చేసుకోవాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఇలాంటి వాటి మీద మేము మాస్టర్ క్లాస్ అండ్ బూట్ క్యాంప్ జరిపించడం జరుగుతుంది. ఇది అందరు విమెన్ కి, అలాగే విమెన్ మాత్రమే కాకుండా మెన్ కూడా. ఎందుకనంటే వాళ్ళు మారితే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో విమెన్ లీడర్స్ ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పుష్ చేయడానికి వి ఇన్వైట్ మెన్ ఆల్సో, బికాస్ వితౌట్ మెన్ విమెన్ మేము ఎంత పెరిగినా కానీ మాకు సక్సెస్ కాదు. అలాగే దీనికి ఏంటి అంటే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. empower.co.in అనే వెబ్సైట్ లో మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. అలా మనకి అంటే గవర్నమెంట్ తరఫున మేము కరెక్ట్ గా మేము Tier 1, Tier 2 సిటీస్ లో ఉండే విమెన్ ని టార్గెట్ చేయాలని చెప్పి MSME డిపార్ట్మెంట్ ని, అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మెప్మా, సర్పు ఇలాంటి డిపార్ట్మెంట్ ని, అలాగే తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిపార్ట్మెంట్స్ ని, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక విమెన్ ఆంటర్ప్రినర్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళని మా దగ్గరికి పంపించి మేము వీళ్ళకి కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇస్తున్నాము. దీనికి మేము ఏంటి అని అంటే వాళ్ళకి రావటమే ఇంతటితో కాకుండా ఇది వన్ డే ఈవెంట్ కాదు, ఇది ఒక మూవ్మెంట్, ఇది నేషనల్ మూవ్మెంట్ గా మేము అనౌన్స్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది సీజన్ 1.
వీల్ బి డూయింగ్ ఇట్ ఎవ్రీ ఇయర్. మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ మా ఒక్క అసోసియేషన్ కాకుండా అందరు అసోసియేషన్స్ ని, అంటే ఉబంటు అనేది ఒక కన్సార్టియం ఆఫ్ విమెన్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళతో కుత్బుల్లాపూర్ పరిధిలో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాచుపల్లిలో విఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై 2 యువకులు వేధింపులకు, అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆసిస్ అనే విద్యార్థి గత 1 సంవత్సరం నుండి తన కుమార్తెను వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆసిస్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రవీణ్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు మరియు నిందితులు ముగ్గురు ఒకే కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులేనని సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు వెల్లడించారు. విక్టిమ్ వాళ్ళ మదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విక్టిమ్ వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సేమ్ కాలేజ్ అబ్బాయి ఆశీష్ అనే అబ్బాయి. ఆమెకి త్రూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. వీళ్ళు ఇద్దరు వచ్చేసి డిఫరెంట్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్ ఒకరు, మెకానికల్ బ్రాంచ్ ఒకరు. కానీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అతను అబ్బాయి ఈ విక్టిమ్ అమ్మాయిని మ్యారేజ్ కోసం అంటే లవ్ ప్రపోజ్ చేశాడు. లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆమెని ఫోర్స్ఫుల్గా ఒకసారి క్లాస్ రూమ్లోనే సెక్షువల్ ఇంటర్కోర్స్ గురించి ఫోర్స్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈమె ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంకొన్నిసార్లు రూమ్స్ తీసుకుపోయి బయట రూమ్ తీసుకుపోయి కూడా రేప్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ప్లస్ ఇతను కాకుండా తను ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అని. అతను అవుట్ సైడర్, కాలేజ్ స్టూడెంట్ కాదు, అవుట్ సైడర్. అతన్ని కూడా పరిచయం చేపిస్తే అతను కూడా ఈమెని సెక్షువల్లీ హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్. ఆ కంప్లైంట్ బేసింగ్ మీద మనం కేసు రిజిస్టర్ చేసినాం. రేపు క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ కింద మనం ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ప్రజెంట్ అయితే మనం అక్యూజ్డ్ A1ని మన కస్టడీలో ఉన్నాడు, తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.